కడప జిల్లాలో ఓ ఘరానా లేడీ మోసం బయటపడింది. చిట్వేలుకు చెందిన నాగమణి గతంలో 5 పెళ్లిళ్లు చేసుకుని మనవడు మనమరాల్ని కలిగి మరోసారి పెళ్లి చేసుకుంది. తాను అనాథనని అబద్ధం చెప్పి తనను 6వ పెళ్లి చేసుకుని చివరికి తన నుంచి 3 లక్షల నగదు 40 గ్రాముల బంగారాన్ని తస్కరించిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అనంతపురం జిల్లా తాడిపత్రి పలుమర్పుల్లి గ్రామానికి చెందిన అమర్నాథ్ రెడ్డితో 7వ పెళ్లి చేసుకుని తనను చంపడానికి సిద్ధపడిందని తిరుపతి రూరల్ పులికుంటకు చెందిన తేజ తెలిపాడు. తన ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన నాగమణి తనకు ఎవరూ లేరని చెప్పడంతో ప్రేమించానని చెప్పాడు. తన తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్నారని 2 సంవత్సరాల తర్వాత తనను వదిలి బంగారం డబ్బుతో వెళ్లిపోయిందని తెలిపాడు. పోలీసులకు చెప్పినా తనకు న్యాయం జరగలేదని అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. మాది పులిగుంట. నేను మ్యారేజ్ చేసుకున్నాను. నేను 1.5 ఇయర్ బ్యాక్ ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను. ఆ అమ్మాయి ఇప్పుడు ఇంకొక అతనితో మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి ఇంతకుముందు గత 3 మ్యారేజెస్ అయినాయంట. నాకు ఈ మ్యారేజ్ అయినాక తెలిసింది. ఈ అమ్మాయి చాలా ఫ్రాడ్ చేసి నా దగ్గర అమౌంట్ గోల్డ్ అంతా తీసుకొని వెళ్ళిపోయింది. 3 లక్షల అమౌంట్ 40 గ్రాములు గోల్డ్ తీసుకొని వెళ్ళిపోయింది. ఈ అమ్మాయికి తగిన శిక్ష పడాలని కోరుతున్నాను. మేము మ్యారేజ్ చేసుకున్న ప్రూఫ్ ఇంకొక మ్యారేజ్ చేసుకున్నాను. ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళి ఇంకొక అబ్బాయిని చేసుకునేది. ఆ అమ్మాయి ఓటేరులో నాతో కూడా కాపురం చేస్తాను. ఇప్పుడు ఉండేది ఇక్కడే పెద్దమాలపల్లి విలేజ్లో ఉంది, అనంతపురం. ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాక వాళ్ళు ఇవంతా చేయలేము, ఇది చేసినా కూడా మీరు కోర్టులో తెలుసుకోండి అనేసి మాట్లాడుతున్నారు. అందువల్ల మేము ఇక్కడ ప్రెస్కి వచ్చి ఇది చేయాల్సి వస్తుంది. చేసాం. చేస్తే ఆ అమ్మాయి ఏమంటుందంటే నువ్వురా నేను వచ్చేస్తాను అంటుంది. కానీ అక్కడ మమ్మల్ని కొట్టేదానికి ప్లాన్ వేస్తున్నారు నా వాళ్ళంతా. నా పేరు తేజ. మాది పులిగుంట. నేను మ్యారేజ్ చేసుకున్నాను. నేను 1.5 ఇయర్ బ్యాక్ ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను.